ఒక దగ్గరంతా కూడా అమ్మవారి స్తుతి, అపరాజితాదేవి స్తుతి అంటారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం, నమస్తస్కే 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 అని చెప్పి ఒకసారి కాదు 3 సార్లు అమ్మవారు నమస్కారం చేస్తున్నారు. అలా ప్రతి రూపంలో నువ్వే ఉన్నావు. బుద్ధి, నిద్ర, క్షుధ అన్ని రూపాల్లోని యా దేవి, ఏ దేవి అయితే సర్వభూతేషు అన్ని భూతాల్లో ఈ రూపాల్లో, అంటే ప్రతి భూతం సర్వభూతేషు అంటే మన భూతాలు పిశాచాలు కాదు. భూతము అంటే పుట్టినది ప్రతిదీ కూడా అనర్థం. పుట్టినవే కాదు, చల అచల కొండలు, వృక్షాలు, వీటన్నింటినీ కూడా భూతాలనే పిలుస్తారు. చీమ దగ్గర నుంచి మనుషుల్లో అందరిలో కూడా శక్తి, నిద్ర, క్షుధ అంటే ఆకలి, తృష్ణ, కోరిక, దాహం ఇటువంటి రూపాల్లో అమ్మవారు ఉన్నారు అని చెప్పడం అన్నమాట. అది అపరాజితాదేవి స్తుతి. అపరాజితా స్తోత్రం అని పేరు. అటువంటి స్తోత్రం 5వ అధ్యాయంలో ఉంది. తర్వాత 6వ అధ్యాయంలో ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుడు, మీకు చెప్పాను కదా, ధూమ్రలోచనుడు కూడా ప్రధానమైన రాక్షసుడు. వాడిని 6వ అధ్యాయంలో, చండముండుల్ని 7వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో రక్తబీజుడిని, 9వ అధ్యాయంలో నిశుంభుణ్ణి, 10వ అధ్యాయంలో శుంభుణ్ణి అమ్మవారు వధిస్తుందన్నమాట క్రమేపి. అది నేను చెప్పినంత సులువుగా అయిపోలేదు. ఒక సంవత్సరాలు, రోజులు తరబడి ఆయుధాలు ధరించి మాతృకులను పుట్టించి వాడి ఒక పక్కన రాక్షసులు అనేకమైనటువంటి ఎత్తులు, పై ఎత్తులు వేస్తుంటే దాన్ని తిప్పుకొడుతూ, ఆ బాణాలు మళ్ళీ తిప్పుకొడుతూ శ్లోకాలు అయిపోతూ ఉంటాయి. శ్లోకం దాని ప్రభావం విన్నా మీరు చేసిన సత్ఫలితం అనేటువంటిది యథార్థంగా వస్తుంది. అందులో సంశయం ఎక్కడ. కానీ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, వచనాలు చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీ మనస్సు, బుద్ధి, మనలోనే చైతన్య శక్తి ఉంది కదా, భక్తి ఉంది కదా, అవి ఇంట్రాక్ట్ అయ్యి మీరు చేసేటువంటి ఒక క్రతువులో ఉన్నతమైనటువంటి ఫలితాలని చేకూరుస్తుంది. అంటే వశం అవుతాయి ఇంద్రియాలన్నీ కూడా, దగ్గరకు భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అది అందుకనే ఈ 4 మొక్కలు.